నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు దీపక్ జాన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే అసలు మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరుగుతున్న ఈ నామినేషన్ రిజెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిది నామినేషన్ రిజెక్ట్ చేయడం అయితే ఏదైతే జరిగిందో అది ఉద్దేశపూర్వకంగా జరిగింది, కావాలనే కుట్ర పని చేశారు అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? ఖచ్చితంగా అది ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సంబంధించిన ఒక పోరాటము. మనవాదం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని నమ్మదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు ఖచ్చితంగా మనువాదాన్ని ముందుకు తీసుకురానికి, మనుస్మృతిని ముంగట తీసుకురానికి ఏదైతే రాజ్యాంగం అదే పైన ప్రజాస్వామ్యం పైన తూట్లు పొడుస్తున్నారో దానికి నిదర్శనమే మన మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ పదవిలోకి వస్తే గనక వారి ఆటలు ఇవన్నీ కూడా సాగవు అనేసి బీజేపీ వాళ్ళే కుట్ర పని కావాలని ఇదంతా చేశారని అంటున్నారు. సో దీనిపై ఈ ఖచ్చితంగా ఇప్పుడు మనకు అందరికీ మీనాక్షి నటరాజన్ గారి గురించి తెలుసు. వారు ఒక గాంధేయవాది. అది దాంతోపాటు వారు పేద ప్రజలకు సంబంధించిన అంశాలు లేబడతారు. దాంతోపాటు రాజ్యాంగము అదేవిధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలపైన చాలా అగ్రెసివ్గా చాలా ఓపెన్గా మాట్లాడడం జరుగుతుంది. ఆమె రాజ్యసభలకు వస్తే వీరి బట్టలు ఊడగొడతారని ఒక భయంతోని వారి యొక్క నామినేషన్ని వీరు తిరస్కరించడం జరిగింది. సో ఏదైతే ప్రైవేట్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కానీ ఫైల్స్ కానీ ఏమీ లేవు అండ్ కోర్టు కూడా దాన్ని తిరస్కరించిన కేసు. మరి అలాంటి కేసులో మీనాక్షి నటరాజన్ గారిని టాలీ చేయడం కావచ్చు, ఆ విషయం చేతే నామినేషన్ని రిజెక్ట్ చేయడం కావచ్చు. సో ఇదంతా కూడా ఒక కుట్రపూరితమే అని అంటున్నారు. సో దీనిపై ఇది మనకందరికీ తెలిసిందే. భారతదేశంలో సంబంధించిన ప్రజలందరూ చూశారు ఎలా కుట్ర పంది వాళ్ళు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని తిరస్కరించడం జరిగిందో. జార్ఖండ్లో ఒక నామినేషన్ పేరు తప్పుపడ్డా కానీ వారికి సమయం ఇచ్చేసి సవరించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో అలాంటిది ఏమీ జరగలేదు. ఎందుకని వెరిఫై కూడా చేయలేదు మరి ఆ కేసు విషయంలో? వారికి ఇప్పుడు సీట్ చోరీ చేస్తున్నారు. ఇన్ని రోజులేమో ఎస్ఐఆర్తోని ఓట్ చోరీ చేయడం జరిగింది. మనం చూసినాము. వెస్ట్ బెంగాల్ అయినా కానీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అయినా కానీ టీఎంసీ అయినా కానీ వీళ్ళందరినీ ఎలా ఓడించడం జరిగిందో మనం చూసినాము. సో ఎస్ఐఆర్తోని ఓటు చోరీ చేసుకొని ఎలక్షన్లు గెలిచే ఒక ప్రక్రియ ఈ యొక్క దేశంలో జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు సీట్ చోరీ కూడా జరగడం జరుగుతుంది. టీఎంసీ పార్టీని 2 ముక్కలుగా విభజించి వారి యొక్క 20 మంది ఎంపీలని వారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీకి సంబంధించిన 8 ఎంపీలను వీరు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా శివసేనకి సంబంధించిన ఎంపీలను కూడా విడగొట్టక కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఉండొద్దు, ప్రజాస్వామ్యం అనేది ఉండొద్దు, రాజ్యాంగం చోట్లో ఏదైతే మనుస్మృతి ఉండాలని వీరు ఇప్పటి నుంచి చెప్పే విషయాలు కాదు. ఇవంతా వాళ్ళు ఆల్మోస్ట్ మనకు ఇండిపెండెన్స్ వచ్చే ముందటి నుంచే చెప్పేది. మేము మనుస్మృతిని ఆచరణలోకి తీసుకొస్తాము, మేము రాజ్యాంగాన్ని ఒప్పుకోము, మేము భారతదేశానికి సంబంధించిన ఫ్లాగ్ని మేము ఒప్పుకోమని ఈ సందర్భాలు మనం చూస్తున్నాము. సో ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దళితులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా మైనారిటీకి సంబంధించిన ఓట్లు తొలగించడం జరిగింది. మనకు ఇండిపెండెన్స్ స్ట్రగుల్ టైంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే దళితులు ఉన్నారో, ముస్లిమ్స్ ఉన్నారో, క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ద్వితీయ శ్రేణి పౌరులని వాళ్ళు అప్పటి నుంచే చెప్పడం జరిగింది. వారికి ఓటు హక్కు కూడా ఉండొద్దని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏ స్కీమ్స్ ఉన్నా కానీ వారికి అర్హులు కారు, వాళ్ళందరూ ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఇప్పటి నుంచి చెప్తలేరు, అప్పటి నుంచి చెప్పడం జరిగింది. సో అది ఆచరణలకు తీసుకురానికే వారి 2/3 మెజారిటీ అని చెప్పేసి మేము 2/3 మెజారిటీ వచ్చేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఎలా తూట్లు ఓడుస్తున్నారో మనం అందరం చూసింది. సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు, 10-12 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఏం కాదు. ఇది మనకు ఇండిపెండెన్స్ స్ట్రగుల్, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచే వీళ్ళ ఆలోచన ఎట్లుంది. అందుగురించే భారతదేశానికి సంబంధించిన పౌరులు వీళ్ళని 60 సంవత్సరాలు వీళ్ళని గద్దెపైన ఎక్కనికి ఒప్పుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్కే ఓటు వేయడం జరిగింది. దీంతోపాటు మనం చూసినాము ఎట్లయితే ఆర్ఎస్ఎస్ని 2 సార్లు బ్యాన్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఆలోచననే అట్లా, రాజ్యాంగం ఉండొద్దు, ప్రజాస్వామ్యం ఉండాలా, రాజ్యాంగానికి తూట్లు పడపాలా అనే ఒక ఆలోచన వీళ్ళది ఉంది. కాబట్టి ఎవరైతే గాంధేయవాదులు ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నారో వాళ్ళని
రాజ్యసభలకు లేకపోతే ఎలక్షన్లు గెలిచే ఒక కార్యక్రమం ఉండకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చూస్తుందని సందర్భంగా మీకు తెలియపరుస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్న అయితే, నామినేషన్ రిజెక్ట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, అసలు ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యక్తులు. మనం చూస్తున్నాము సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిలు అయినా కానీ, ఈడీ అయినా కానీ, సిబిఐ అయినా కానీ, ఈసీఐ అయినా కానీ, ఇలాంటి అనేక సంస్థలను వీళ్ళు మొత్తం కైవశం చేయడం జరిగింది. వీళ్ళు మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్కి తొత్తులుగా మారడం జరిగింది. సో ఖచ్చితంగా మా ఒక ప్రభుత్వము 2029లో కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి వారి నేతృత్వంలో ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం.